This is Dr. Pavni, consultant obstetrician and gynecologist, Maharaja Institute of Medical Sciences. సో గైనిక్ ఓపీడీలోని మనకి ఈ మధ్యన ఎండోమెట్రియోసిస్ అన్న సమస్యతోని పేషెంట్స్ రెగ్యులర్గా వస్తున్నారు. సో స్కాన్ రిపోర్ట్ తీసుకొచ్చి మేడం చాక్లెట్ సిస్ట్ ఉంది, ఇస్ దిస్ సంథింగ్ వీ షుడ్ వరీ అన్న సమస్యతో వస్తున్నారు. సో డెఫినెట్గా దిస్ ఇస్ సంథింగ్ యూ షుడ్ వరీ. సో ఇది పెళ్లి కాని అమ్మాయిల్లోని ప్రజెంట్ అవ్వచ్చు ఓవేరియన్ ఎండోమెట్రియోసిస్ అన్నది, లేదంటే మ్యారేజ్ అయిన వాళ్ళలో కూడా ఉండొచ్చు. సో ఓవేరియన్ ఎండోమెట్రియోమా చాక్లెట్ సిస్ట్ అనగా ఏంటి అంటే, ఓవరీ అన్నది ఒక సిస్ట్తోని ఫిల్ అయ్యి ఉంటుంది. ఓవరీస్ రిప్లేస్డ్ విత్ సిస్ట్, చాక్లెట్ సిస్ట్. ఆ పేరు ఎందుకు వచ్చింది, దాంట్లోని చాక్లెట్ లైట్ ఫ్లూయిడ్తోని ఫిల్ అయ్యి ఉంటుంది ఆ సిస్ట్. సో ఇదేమైనా సమస్య అంటే డెఫినెట్గా, ఎందుకంటే మ్యారీడ్ కాని ఉమెన్లోని అది పెయిన్ కాజ్ చేయొచ్చు డ్యూరింగ్ దే పీరియడ్స్. సో సమ్టైమ్స్ ఇట్ కెన్ బి సివియర్ పెయిన్. సో డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ టు టేక్ సమ్ పెయిన్ మెడికేషన్. అండ్ ఆ సిస్ట్ సైజ్ పెద్దదవుతున్న కొద్దీ అది టార్షన్, మెడికల్ టర్మినాలజీలో టార్షన్ అంటాం. అంటే దాని మీద అది మెలికిపడి ఎమర్జెన్సీగా ప్రజెంట్ అయ్యే ఆస్కారం ఉంటుంది పేషెంట్. సో డెఫినెట్గా చూపించుకోండి. స్కాన్లో ఏమైనా చాక్లెట్ సిస్ట్ ఉందంటే డాక్టర్ దగ్గర తీసుకొని వాళ్ళ అడ్వైస్ తీసుకోండి. ఇంకా మ్యారీడ్ వాళ్ళు ఏంటంటే ఇంటర్కోర్స్ జరిగేటప్పుడు సివియర్ పెయిన్ ఉండొచ్చు. తర్వాత కన్సెప్షన్కి కూడా డిఫికల్టీ ఉండొచ్చు. ఈ ఓవేరియన్ ఎండోమెట్రియోమా వల్ల ఊసైడ్ క్వాలిటీ అనేది తగ్గుతుంది, ప్రో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఎక్కువ అవుతాయి. కాబట్టి ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా అది ఎంబ్రియో అన్నది ఎండోమెట్రియంలోని రిసెప్టివిటీ అనేది తగ్గుతుంది. సో డెఫినెట్గా డాక్టర్స్ దగ్గరికి రిపోర్ట్ పట్టుకొని వెళ్తే యూ షుడ్ బీ డిపెండింగ్ అపాన్ ద సైజ్ ఆఫ్ ద ఓవేరియన్ ఎండోమెట్రియోమా ఆర్ ద చాక్లెట్ సిస్ట్, అది మీకు మెడికల్ మేనేజ్మెంటా సర్జికల్ మేనేజ్మెంట్ అన్నది డాక్టర్ గారు డిసైడ్ చేసి చెప్తారు. సో నెగ్లెక్ట్ అనేది చేయొద్దు ఈ సమస్య అన్నది.